హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందని చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఓకే. సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మనకి ఫస్ట్ కార్డ్ 4 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ సేవింగ్ మనీ, మీ పర్సన్ అండ్ మీరు సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కనెక్షన్కి ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్, అండ్ మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ. అండ్ మీ పర్సన్ ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని గోస్ట్ చేసినందుకు చాలా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇది ఒక ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది మీకు అండ్ మీ పర్సన్కి కూడా. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ 9 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది మనకి. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని ఈ కార్డ్ చెప్తుంది. 9 ఆఫ్ కప్స్. అండ్ ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు కూడా. లవర్స్ కార్డ్, మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ కనెక్షన్. అండ్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఎనీ సోషల్ మీడియాలో మెసేజెస్ అలాంటివి ఏమైనా కూడా రావచ్చు. మీ పర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అయింది ఇక్కడ, అందుకే తన ఫీలింగ్స్ తను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. సో అందుకే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి మీకు అండ్ ఆ ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి. అండ్ సెపరేషన్ టైంలో అసలు ఏం జరిగింది అనేది చెప్పాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. సో ఇక్కడ మీరు కంప్లీట్లీ మీ ఫోకస్ మొత్తం బిజినెస్ పైన పెట్టారు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు. అండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా కంప్లీట్ మీ ఫోకస్ అంతా మీ ఫైనాన్సెస్ మీద, మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ మీద పెట్టారు. సో ఆ హార్డ్ వర్క్ అయితే వర్కౌట్ అవుతుంది. షారెట్ కార్డ్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రావెల్ చేయొచ్చు. మీ పర్సన్ తప్పకుండా మీ ఇంటికి ఆర్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వచ్చి మీతో ఈ సెపరేషన్లో జరిగిన విషయాలన్నీ డిస్కస్ చేయాలి. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా డిస్కస్ చేయాలని ఆలోచిస్తున్నారు. టవర్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ. టవర్ కార్డ్ కన్ఫర్మ్ చేద్దాం. టవర్ మూమెంట్, అసలు ఏ విషయంలో టవర్ మూమెంట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ టవర్ కార్డ్ అంటే మనకి రీడింగ్స్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అనే అనుకుంటారు, బట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, లేదా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కోవచ్చు, అలాంటివి ఏవో జరుగుతాయి. ఇక్కడ మనకి ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అయితే ఇక్కడ ఒక క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఇక్కడ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనే వస్తుంది, అంటే ఒక రిలేషన్ వద్దనుకుని మీ రిలేషన్లోకి రావడానికి ఆ టవర్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ. మేబీ ఇది నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎవరైతే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశిలో ఉన్నారో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కోవచ్చు. అలాంటి ఎనర్జీస్ ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ. మెడిటేషన్ అండ్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, కంట్రోలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ. వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ. మనకి 2 కార్డ్స్ వచ్చాయి, 3 ఆఫ్ సోర్డ్స్ కార్డ్స్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇంకా.
ఇంకా పాత విషయాలు తలుచుకొని చాలా బాధపడుతున్నారు. ఇది అదే ఎయిర్ ఎనర్జీ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇందాక నైట్ ఆఫ్ సోర్ట్స్ కార్డు కూడా మనకి అదే చెప్తుంది. తులారాశి, కన్యా రాశి అండ్ కుంభరాశి వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఏదో థెఫ్ట్ జరగచ్చు, చోరీ జరగచ్చు. ఓకే, అండ్ జస్టిస్ నేను ఇప్పుడే చెప్పాను, ఒక పోలీస్ కేసు అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది ఇక్కడ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మేబీ మీరు ఎవరినో మీ ఇంటికి ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు వచ్చి మీకు బ్రెడ్ క్రమింగ్ చేయొచ్చు మిమ్మల్ని. నైట్ ఆఫ్ కప్స్, ఎవరో ప్రపోజ్ చేయడానికి మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ మేబీ పాస్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేదా న్యూ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఆ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎవరో వస్తున్నారు మీకు అపాలజీ చెప్పడానికి అండ్ మీకు ప్రపోజ్ చేయడానికి. అగైన్ 4 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మీ పర్సన్ చేసిన దానికి చాలా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. స్లీప్లెస్ నైట్స్ అయితే చూస్తున్నారు మీ పర్సన్. ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరైతే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను, లిబ్రా అండ్ జెమినై, తులారాశి, మిథున రాశి అండ్ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కునే ఛాన్సెస్ ఇక్కడ 100% కనిపిస్తున్నాయి. అండ్ కొంతమంది మాత్రం వాళ్ళ ఇంట్లో చోరీ జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అది కూడా లాస్ ఆఫ్ మనీ చూపిస్తుంది మనకి. అండ్ అది కూడా పోలీస్ కేసు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు ఎవరినో బాగా నమ్మి ఇంటికి పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ మనీ మీద ఉంటుంది వాళ్ళ దృష్టి మొత్తం. ఓకే, సో బీ కేర్ఫుల్. ఇంటికి ఎవరిని కూడా పిలవద్దు. బాగా తెలిసిన వాళ్ళని కూడా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం పిలవకండి దయచేసి. ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి మనకి ఈరోజు. ఓకే, పోలీస్ కేసులని అదని ఇదని మళ్ళీ అదంతా కూడా మీరు ఆల్రెడీ ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఇవన్నీ ఇంకా మీకు డబుల్ డిప్రెషన్ అయిపోతాయి. ఓకే, మీరు టైం మొత్తం మీ ఫోకస్ మొత్తం బిజినెస్ పైన, మనీ పైన పెడుతున్నారు ఇక్కడ. దీనివల్ల ఏంటంటే మీరు ఆల్రెడీ చాలా సడన్ చేంజ్ వచ్చింది మీ లైఫ్లో అండ్ సడన్ మనీ వచ్చింది అండ్ సడన్గా మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ పెరిగాయి. ఇవన్నీ కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీ ఇంట్లో ఇంకా ఎంతో ట్రెజర్ బాక్స్ అవన్నిటి మీద వాళ్ళు కన్నేశారు. ఓకే, అంటే మీ ఫైనాన్సెస్ మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు. సో మీ ఇంట్లో చోరీకి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ మనకి చారెట్ కార్డ్ అండ్ 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీ పర్సన్ కమింగ్ టు మీట్ యూ అండ్ కమింగ్ టు కమ్యూనికేట్ యూ. కాల్స్, మెసేజెస్ ఏమైనా పంపొచ్చు, లేదా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మాట్లాడచ్చు. కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ కమిట్మెంట్, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తారు మీ ఇంటికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు. ఓకే, ఆ డిస్కషన్స్ మళ్ళీ జరుగుతాయి. బట్ మీరు అదొక షేమ్ కింద ఫీల్ అవుతారు. ఏంటంటే మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఓకే, బట్ మీరేమనుకుంటున్నారు, మీ దగ్గరికే వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీతో మ్యారేజ్ వరకు వెళ్ళారు ఆ రిలేషన్లో. సో అలాంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కొంతమందికి అది కూడా జరుగుతుంది, బట్ అందరికీ జరగదు. అక్కడ మ్యారేజ్ సెటిల్ అయింది అని చెప్పడానికి మీ ఇంటికి వస్తారు. ఓకే, అంటే ఇది ఎలాంటి వాళ్ళకి జరుగుతుందంటే మీరు సాఫ్ట్ పీపుల్ అయినప్పుడు మీకు అలాంటి విషయాలు మీతో షేర్ చేయడానికి వాళ్ళు ధైర్యం చేస్తారు. లేదు అని అంటే నేను థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసుకుంటున్నాను అని మీ దగ్గరికి వచ్చి చెప్పలేరు కదా.
సో అదనమాట. మేబీ మీరు క్యాన్సర్ ఎనర్జీ వాళ్ళు అయి ఉంటారు. ఈ సాఫ్ట్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ. క్యాన్సర్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ మీకు ఏంజిల్ ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఈ చోరీ ఎవరైతే వాళ్ళ ఇంట్లో జరగబోతుందో వాళ్ళకి కూడా ఏంజిల్ ప్రొటెక్షన్ వల్ల అది జరగకుండా ఆగచ్చు. ఓకే, కానీ అది ఓన్లీ కొంతమందికే అది ఏంజిల్స్ సేవ్ చేస్తాయి, బట్ అందరికీ జరగదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ తులారాశి, కన్యారాశి, మిథున్ రాశి, కుంభరాశి వారు కూడా అయి ఉంటారు. 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మీరు ఏదైతే విష్ చేస్తున్నారో, మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది తప్పకుండా మీరు చేసిన మేనిఫెస్టేషన్ యూనివర్స్ రిసీవ్ చేసుకుని మీ వరకు ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు అందిస్తుంది యూనివర్స్. ఓకే, బట్ ఇక్కడ మనకి ఈరోజు ఓన్లీ కొన్ని నెగిటివ్ కార్డ్స్ రావడం వల్ల రీడింగ్ కొంచెం ఏమంటారు భయంగా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ వచ్చింది. స్టక్ ఎనర్జీ. సో మీ పర్సన్ ఆర్ మీరు సిచ్యువేషన్ని కొంతకాలం ఆపేయడానికి చూస్తున్నారు, అని అంటే ఏ డెసిషన్ తీసుకోకుండా పాజ్ నొక్కడానికి చూస్తున్నారు. వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ మీటింగ్స్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని చూస్తున్నారు తర్వాత, కొన్ని రోజుల తర్వాత. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే, మీ పర్సన్ మీకంటే ఒక 10 years ఏజ్ డిఫరెన్స్లో ఉన్నారు. మేబీ వెదర్ ఇట్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్. మీ పర్సన్ ఆర్ మీరు ఇద్దరి మధ్య డిఫరెన్స్ 10 years ఉండొచ్చు, ఏజ్ డిఫరెన్స్. ఓకే, అండ్ మీరు మీ బౌండరీస్లో ఉండాలి అని మీరు మీ బౌండరీస్ పెట్టుకున్నారు, అండ్ మీ పర్సన్ కూడా తన బౌండరీస్ తను పెట్టుకున్నారు. అంటే ఏంటంటే కొంతమంది ఇక్కడ ఆ బౌండరీస్ దాటి వెళ్తే అవి గొడవలుగా మారుతాయి, రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు, అండ్ మీరు కూడా సేమ్ థింగ్ అనుకుంటున్నారు. సో అందుకే మీరు మీ పర్సన్ని అప్రోచ్ చేయట్లేదు, మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ చేయట్లేదు. చాలామంది విషయంలో ఇది జరుగుతుంది. కొంతమంది నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు, కొంతమంది అన్బ్లాక్లో ఉన్నా కూడా మాట్లాడుకోవట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళ బౌండరీస్ వాళ్ళకు ఉన్నాయి, బట్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు, బట్ ఆ బౌండరీస్ దాటి వెళ్ళలేకపోతున్నారు. వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ అన్నట్టు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ మనకి అగైన్ కపుల్ వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్, ఎమోషనల్ ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు అయి ఉంటారు ఇక్కడ మీరు. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. మనకి ఇక్కడ లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. సో త్వరలోనే మీకు కమ్యూనికేషన్ ఆర్ రీయూనియన్ అనేది జరగబోతుంది అనేది, అండ్ మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండబోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్. ఓకే, అండ్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ స్టార్ కార్డ్. మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది అండ్ మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉంటారు. మీరు కానీ మీ పర్సన్ కానీ స్ట్రాంగ్లీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ అన్నమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్స్ చూద్దాం. టెన్ ఆఫ్ కప్స్, ఫ్యామిలీ, మ్యారేజ్, రీయూనియన్. ఓకే, మనకి ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. 9 ఆఫ్ కప్స్లో మీరు ఏదైతే విష్ ఫుల్ఫిల్మెంట్ కోరుకున్నారో ఆ విష్ ఈ 10 ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇప్పుడు
రీడింగ్ స్టార్టింగ్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది రిగార్డింగ్ థెఫ్ట్ అండ్ పోలీస్ కేస్. బట్ ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ ఎనర్జీస్ వస్తున్నాయి. అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ ఇలానే ఉన్నాయి. 10 ఆఫ్ కప్స్, మీరు మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి అండ్ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తున్నారు మీ పర్సన్ మీతో. మీరు కూడా అదే చూస్తున్నారు మీ పర్సన్లో. సో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే తప్పకుండా జరుగుతుంది. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, 9 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ నేను చాలామంది లైఫ్లో న్యూ పర్సన్ రాబోతున్నాడని చెప్పాను కదా. ఆ న్యూ పర్సన్ ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ మీకంటే ఏజ్లో కొంచెం పెద్దవారు అయి ఉంటారు అండ్ వాళ్ళు ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఓకే, దట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు. ఆ పర్సన్ ఇంట్లో పెట్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎపాలజీ అండ్ ప్రపోజల్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఈ న్యూ పర్సన్ రావచ్చు మీ దగ్గరికి ఇట్లా ఈ ఎనర్జీలో. బట్ ఇక్కడ కూడా మీకు ఇందాకే నేను చెప్పాను, మీకు మీ పర్సన్కి మధ్య 10 years ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈదర్ 10 years ఓల్డర్ అవ్వచ్చు, యంగర్ అవ్వచ్చు. ఓకే, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ మాత్రం అంత ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ సెకండ్ పర్సన్స్ ఎనర్జీ. అండ్ ఫస్ట్ పర్సన్ ఎనర్జీస్లో ఏజ్లో కూడా అలానే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, 6 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్, ఆ పాస్ట్ రిలేషన్ని వదిలేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి అని కూడా ప్లానింగ్లో ఉన్నారు. పాస్ట్ ఎనర్జీ డిసీట్ఫుల్ ఎనర్జీ, చీటింగ్కి గురయ్యారు మీ పర్సన్. సో ఇప్పుడు మీ దగ్గరికి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే జస్ట్, మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామినిన్, లవర్స్ కార్డ్. సో ఇవన్నీ కూడా మీకు త్వరలో మీ ఇద్దరు కలవబోతున్నారని ఇది ఒక సీరియస్ ఇండికేషన్ బై యూనివర్స్ అన్నమాట. సీరియస్ మెసేజ్. మీరు చాలామంది ఇక్కడ ఎన్ని రీడింగ్స్ చూసినా డౌట్లో ఉంటారు, అసలు నిజంగా కలుస్తామా లేదా అని. సో అలాంటి వాటికి ఇది ఒక ఆన్సర్ అనమాట, యూనివర్స్ మీకు ఇస్తున్న ఆన్సర్. ఒకే రీడింగ్లో లవర్స్ కార్డ్ అండ్ 2 ఆఫ్ కప్స్, గ్రేట్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీ ముందు అండ్ మీ పర్సన్ ముందు. ఈ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా లేదు ప్రజెంట్ పర్సన్ కంటే మాకు లైఫ్లో ఇంకెవరు వద్దు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. బట్ చాలామంది మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ని. మెజిషియన్ కార్డ్, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి, అబండెన్స్ ఉండాలి లైఫ్లో, దేనికి నో అనే ఆన్సర్ అనేది కనపడకూడదు అని చాలామంది అయితే వాళ్ళ డ్రీమ్స్లో ఆలోచిస్తున్నారు. డే డ్రీమింగ్ ఉంది చాలామందికి మనకి ఇక్కడ వ్యూవర్స్లో. అదంతా కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. 3 ఆఫ్ పెంటికల్స్. 3 ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ రివార్డ్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఏవైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకుంటున్నారో అది చేయబోతున్నారు. అండ్ 5 ఆఫ్ వాండ్స్. ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంకా మీ రిలేషన్ రిపేర్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. అండ్ కొంతమంది లైఫ్లో గొడవలు అయితే జరగబోతున్నాయి. ఇక్కడ మనకి చూసారా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. 2 కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ. అంటే
ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే సేమ్ అదే ఎనర్జీస్ వస్తున్నాయి. మీ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూ పర్సన్ ఇదే ఎనర్జీలో రాబోతున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీకు ప్రపోజ్ చేయడానికైతే రాబోతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇది ఒక ఫ్యామిలీ కార్డ్ అండ్ ఒక మ్యారేజ్ కార్డ్ అండ్ అబండెన్స్ కార్డ్. అండ్ ఎవరైతే అబండెన్స్ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. అండ్ మ్యారేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మ్యారేజ్ కూడా తప్పకుండా అవ్వబోతుంది.